అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్లా మానవుల్ని సృష్టించి మానవులు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోకూడదు, వీళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మానవులలోనే కొందరు మంచి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని వాళ్ళకి ప్రవక్త పదవి అనేది ఇచ్చి దేవుని యొక్క ఆజ్ఞలు స్వయంగా అల్లా వాళ్ళకిచ్చి ఆ ప్రవక్త ప్రజలకి హితబోధ అనేది చేస్తాడు. దీనికి సంబంధించినటువంటి ఒక వాక్యం మనకి ఖురాన్ గ్రంథంలో సూరే ఆరాఫ్ 7వ సూర 145వ వాక్యంలో మూసా అలైహిస్సలాంకి దేవుడు ఆజ్ఞలను ఇచ్చి ఒక విషయాన్ని తెలియజేస్తాడు. సూరే ఆరాఫ్ 7వ సూర 145వ వాక్యం. ఈ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు, తర్వాత మేము జీవితానికి సంబంధించిన ప్రతి రంగానికి కావలసినటువంటి హితబోధను, ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని శిలాఫలకాలపై వ్రాసి మూసాకు ఇచ్చాము. అతనితో ఇలా అన్నాము, ఈ ఉపదేశాలను నీ చేతులతో గట్టిగా పట్టుకో, వాటి ఉత్తమ భావాలను అనుసరించండి అని నీ జాతి వారికి ఆజ్ఞాపించు అని ఇక్కడ అల్లా తెలియజేశాడు. అయితే సోదర మహాశైలరా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే, ప్రతి రంగానికి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి ఆజ్ఞని దేవుడు మూసా అలైహిస్సలాంకి ఇచ్చాడు. అంటే ఒక మనిషికి తన జీవితానికి సంబంధించి ఏం కావాలంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉండాలి అనే దాని గురించి దేవుడు ఆజ్ఞలని మూసా అలైహిస్సలాంకి ఇచ్చి నీ జాతి వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మూసా అలైహిస్సలాం జాతి వారు స్పష్టమైనటువంటి అపమార్గానికి లోనై ఉన్నారు, వీళ్ళని సరిచేసేదానికి దేవుడు ప్రతి ఆజ్ఞని కూడా మూసా అలైహిస్సలాంకి ఇచ్చి దాన్ని గట్టిగా పట్టుకో, అంటే ఈ ఆజ్ఞలపైన నిలబడండి, నువ్వు పట్టుకో, మరియు నీ జాతి వారిని కూడా ఆజ్ఞాపించు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే, ఏ ప్రవక్త వచ్చినా కానీ దేవుడు స్వయంగా దేవుడి యొక్క ఆజ్ఞలను ప్రవక్తకి ఇస్తే ప్రవక్త వెళ్ళి ప్రజలకి తెలియచేసేవాడు. కానీ ఈ రోజుల్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో ఎన్నో రకాల పుస్తకాలను తమ చేతులతో రాసి ఇవి కూడా దేవుని యొక్క పుస్తకాలే అని ప్రజలకి తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మూసా అలైహిస్సలాంకి స్వయంగా నేను ఇస్తున్నాను, వీటిని మాత్రం పట్టుకో, జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా దాంట్లో ఉంటుంది అని అల్లా తెలియచేశాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఖురాన్ గ్రంథంలోని సూరే బఖరా 2వ సూర 79వ వాక్యంలో చేతులతో రాసినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్పకండి, అలా చెప్తే మీరు నరకవాసులు అని ఖురాన్లో స్పష్టమైనటువంటి ఆజ్ఞ అనేది మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు హదీసులు ఉన్నాయి, ఈ హదీసులు ఎలా రాశారని చెప్తున్నారు వీళ్ళు. హదీసు గ్రంథంలోని మొదటి పేజీ తీస్తేనే మేము సేకరించాము, ప్రవక్త గారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత మేము ప్రయాణం చేశాము, గాడిదల మీద వెళ్ళాము, గుర్రాల మీద వెళ్ళాము, వెళ్ళి అడిగాము, ప్రవక్త వారు అలా చేస్తుంటే మేము చూసాము, ఇలా చేస్తుంటే మేము విన్నాము, మా తాత ముత్తాతలు ఎలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళని అటువంటి విషయాలను సేకరించి రాసి ఇవి దేవుని వాక్యాలని చెప్తున్నారు. కానీ దేవుడి వాక్యాలు ఇక్కడ అలా చెప్పేది ఏంటంటే, ప్రతిదీ కూడా మేము ప్రవక్తకి ఇస్తాము, జీవితానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞను కూడా మేము ప్రవక్తలకు ఇస్తాము, చేతులతో రాసినటువంటి గ్రంథాలని, అంటే మనుషులు సేకరించి రాసింది కూడా చేతులతో ఇచ్చేది. ఇక్కడ ఏంటంటే మూసా అలైహిస్సలాంని అల్లా డైరెక్ట్గా పిలుస్తాడు, పిలిచి ఒక సమయం అనేది ఇచ్చి దేవుడు మూసా అలైహిస్సలాంకి చెప్తాడు, ఇదిగో ఇది నా ఆజ్ఞ, ఇదిగో ఇది నా ఆజ్ఞ అని. అక్కడ మూసా అలైహిస్సలాం టైం కూడా అడిగి తీసుకుంటాడు. ఇట్లుంటుందన్నమాట దేవుడికి ప్రవక్తకి మధ్య సంభాషణ అనేది వీళ్ళిద్దరికి ఉంటుంది. ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వస్తాడు. కానీ ఇక్కడ ఈ హదీసుల్లో మిస్ అయింది ఏంటంటే, ప్రవక్త వారు బ్రతుకున్నప్పుడు హదీసులు రాయలేదు, ప్రవక్త వారు అనుచరులు కూడా రాయలేదు. ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత కొందరు ఎవరో తెలియనటువంటి, అంటే ఆ దేశం కూడా కానటువంటి వ్యక్తులు, ఇరాక్కు సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు ఏం చేశారంటే ఈ హదీస్ అనేటటువంటి ఒక గ్రంథాలని ఇస్లాంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే
ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల దాకా ఇటువంటి గ్రంథాలు అనేది ఏమీ కూడా లేవు. ఈ విధంగా అంటే దేవుడు ఆజ్ఞ అనేది ఉంటుంది. దేవుడు ఆజ్ఞ అంటే ఇదిగోండి ఈ గ్రంథము, ఖురాన్ గ్రంథము, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ ఖురాన్ గ్రంథం అనేది హితబోధ. ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించాలి అని ప్రవక్తకి అల్లా ఆజ్ఞపడడం అనేది జరిగింది. ఓ ప్రవక్త, నువ్వు ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి జనాలకి వినిపించు. అంటే ఖురాన్ గ్రంథంలో ఉండేది మాత్రం నువ్వు చెప్పు, నీ సొంతంగా నువ్వు చెప్పవద్దు అని ఇక్కడ అల్లా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే దేవుడికి భయపడుతూ ఉన్నారో, ఎవరైతే అల్లా యొక్క విశ్వాసాలు మేము అని చెప్పుకుంటూ ఉన్నారో, ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ గ్రంథాన్ని తెచ్చుకొని మీరు హాయిగా ఖురాన్ గ్రంథాన్ని మీరు చదవండి. చదివితే మీకు అప్పుడు నిజమైనటువంటి దేవుడి యొక్క వాక్యం ఏమిటి, దేవుడి యొక్క ఆజ్ఞ ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. సంపూర్ణమైనటువంటి గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం అని ఖురాన్లో అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది సోదరులారా, మహాశిలారా, ప్రవక్తకి దేవుడు ఇస్తాడు, ప్రవక్త ప్రజలకు తెలియజేస్తాడు. అంతేగాని ప్రవక్తలు చనిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈసా అలైహిస్సలాం కాలంలో హదీసులు రాలేదు, మూసా అలైహిస్సలాం కాలంలో హదీసులు రాలేదు, ఇబ్రహీం అలైహిస్సలాం కాలంలో హదీసులు రాలేదు, యాకూబ్ అలైహిస్సలాం కాలంలో హదీసులు రాలేదు. ఎందుకు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాతే వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోండి. వచ్చాయి అంటే అది దేవుడు యొక్క ఆజ్ఞ ఖురాన్ గ్రంథం మాత్రమే అనేది మీరు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా మీకు స్పష్టంగా వివరించి తెలియజేస్తూ ఉన్నాను. సోదర మహాశయరా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్కి మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం అనేది చేయవచ్చు. ఇక్కడ నేను గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను. ఇటువంటి మీరు చేయడం ద్వారా ఇటువంటి మరిన్ని వీడియోలు అనేది నేను ఇంకా తీయవచ్చు. మీకు ఇంకా మంచి సమాచారాన్ని నేను ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్షాల్లా మీకు తోచినటువంటి సాయాన్ని ప్రతి ఒక్కరు కూడా చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.